ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ వాళ్ళ నాన్న కార్తిక్ దగ్గరికి వచ్చి, ఏంటి నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నవాళ్ళు మంచివాళ్ళని, ఇంట్లో ఉన్నవాళ్ళు మంచివారు, కానీ నీ కంటికి మాత్రం నేను మంచివాడిని కనిపించను కదా అని చెప్పేసి కార్తీక్ మాత్రం చాలా కోపంగా, నువ్వు ఈ జన్మకు మంచివాడివి కాలేదు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాయన మాత్రం ఏదో ఒకటి అంటూ కార్తీక్ని విసిగిస్తూ ఉంటాడు. అది చూసిన దీప వాళ్ళ అత్తయ్య మాత్రం, ఎందుకు బాపు ఇలా మాట్లాడుతున్నారు, సూటిపోటి మాటలు అంతా అయిపోయింది కదా, ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటాను. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్నకు చాలా కోపం వచ్చేసి, ఏంటి నువ్వు కూడా అనే అంత దానివయ్యావా, నన్ను ఏదో ఒకడానికి వెళ్ళాక నువ్వు కూడా ఏదో ఒకటి అంటున్నావా, అయినా నేను వచ్చిన పని తీర్చుకొని వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావేరి దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వాళ్ళ నాన్న వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ నాన్న శౌర్య ఆపరేషన్ కోసం అని డబ్బులు ఎవరు కట్టారో తెలుసా కార్తీక్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ ఒక మనసున్న మనిషి కట్టి, ఆ విషయం నీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ దీపం, ఏంటి కావేరి గారు కట్టారన్న కావేరి గారు చెప్పేశారా ఏంటి, నాకు మాట ఇచ్చారు కదా ఎవరికి చెప్పనని చెప్పేసి అంటూ కావేరి వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావేరి మాత్రం నేను చెప్పలేదు అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ వల్ల నాతన మాత్రం ఎవరు కట్టారో ఆ విషయం నీకు తెలియదు, కానీ మంచి ఉన్న వాళ్ళని కూడా అనేస్తున్నా, ఆ విషయం ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఎవరో నీకు తెలుసు, ఎవరో చెప్పు అయితే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం, అవునా ఎవరు ఆ మంచి ఉన్న మనిషి నాకు తెలుసు అని చెప్పేసి కార్తీక్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు.